షార్ట్ 273 450 రూపాయలు అసలుపై 2 సంవత్సరాల కాలానికి 495 రూపాయలు మొత్తం వస్తే అదే రేటు చొప్పున 820 రూపాయలు అసలు ఎంత కాలంలో 943 రూపాయలు మొత్తంగా అవును అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి ఒకే లెక్కలో 2 లెక్కలను ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మనం ఏం చేయాలంటే మామూలుగా అయితే ఫస్ట్ ఇచ్చిన లెక్కలో చూస్తే దాని ప్రకారంగా I = PTR/100 ఇస్తే ఆర్ వాల్యూ వస్తుంది, అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా మళ్ళీ I = PTR/100 లో ఇస్తే మనకి ఎంత కాలంలో వస్తుందో తెలుస్తుంది. మనం ఆ విధంగా 2 లెక్కల్లో చేయకుండా రెండింటికి ఒకేలా చేద్దాం. మనకి ఏమంటున్నాడు, ఒకే రేట్ చెప్పిన అంటున్నాడు. అదే రేట్ అంటే 2 రేట్లు కూడా ఈక్వల్ అంటున్నప్పుడు R1 = R2 చేయాలి. R1 = R2 అంటే యాక్చువల్లీ I = PTR/100 అది మనకు తెలుసు. దీన్ని బట్టి R మనకు కావాలి అంటే 100I/PT అని మనకు తెలుసు కదా. ఇప్పుడు దాని ప్రకారంగా R1 = R2 వేద్దాం. R1 అంటే ఫస్ట్ లెక్కకి సంబంధించింది 100, I అంటే ఇంట్రెస్ట్ ఎంత 450 నుంచి 495 అయిందంటే ఇంట్రెస్ట్ 45/PT. P అంటే అసలు 450 ఇంటూ T అంటే కాలం 2 years దట్ ఈజ్ ఈక్వల్ టు R2 కూడా 100. I అంటే ఇంట్రెస్ట్ 820 నుంచి 943 అయిందంటే దాని అర్థం అంటే 123 ఇంట్రెస్ట్ వచ్చింది. P అంటే అసలు 820 ఇంటూ T అంటే టైం, అదే మనకు కావాలి. 100 క్యాన్సిల్, 45 1 జా 45 10 జా. ఇప్పుడు చూస్తే ఇక్కడ 0 క్యాన్సిల్. నెక్స్ట్ 2 తోటి 2 1 జా 2 41 జా 41 తోటి 123 3 టైమ్స్ డివైడ్ అవుతుంది. కాబట్టి ఇటువైపు T వస్తే T = ఇటువైపు మొత్తం అంతా కూడా డివైడ్ అయింది. కేవలం ఒక 3 మాత్రం మిగిలింది. అంటే ఎంత కాలంలో మనకి 820 943 గా మారుతుంది అంటే 3 years లో మారుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ.